హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీ డ్రై క్లీనర్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా సూపర్గా ఉన్నానండి. ఈ మధ్యకాలంలో అన్ని ట్రైనింగ్కి సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను కదా. సో ఇప్పుడు ఏంటంటే బిజీగా ఉండడం వల్ల నేను వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోతున్నాను శారీస్కి సంబంధించినవి. కానీ ఈరోజైతే మీ ముందుకి మంచి వీడియోతో వచ్చానండి. అందరి ఆడవాళ్ళకి చాలా యూస్ఫుల్ వీడియో, వర్కింగ్ ఉమెన్స్కి కూడా. అంటే శారీస్ ఎలా డ్రై వాష్ చేసుకోవాలి, ఒకదానికొకటి కలర్ ఎక్కడ అంటేస్తుందో, ఇది ఎలారా బాబు అని చాలామంది చాలా సఫర్ అవుతున్నటువంటి, ఈ ఎన్నో రోజుల నుంచి సఫర్ అవుతున్నటువంటిది అనమాట. సో వాళ్ళందరి కోసం నేను ఈరోజు ఈ వీడియోలో మీ ప్రాబ్లమ్స్, శారీస్ ఎలా వాష్ చేసుకోవాలి కలర్ పోకుండా, ఒకదానికొకటి కలర్ అంటకుండా అనేది మీకు నేను ఇక్కడ చెప్పబోతున్నాను అనమాట. అండ్ ఏ 2 కెమికల్స్ మన దగ్గర ఉంటే మనం ఇంట్లో ఈజీగా వాష్ చేసుకోవచ్చు పట్టు చీరలు అనేవి నేను మీకు ఇక్కడ వీడియోలో షేర్ చేయబోతున్నాను. అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ నేను 5 డిఫరెంట్ టైప్ ఆఫ్ పట్టు శారీస్ తీసుకున్నాను, 5 కలర్స్. సో మీకు ఈరోజు నేను ఈ 5 శారీస్ అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. కలర్ లాస్ అవ్వకుండా, ఒకదానికొకటి అంటకుండా ఎలా చేయాలి, మీరింట్లో ఏ విధంగా చేసుకోవాలనేది నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను అనమాట. ఫస్ట్ మనకు కావాల్సిన 2 కెమికల్స్ ఏంటంటే కలర్ ఫిక్సర్ అండ్ వెట్ వాష్ అండి. 4-in-1 ప్రోడక్ట్. కలర్ ఫిక్సర్ ఏం చేస్తుందంటే శారీలో ఉండేటువంటి కలర్ని లాస్ అవ్వకుండా చేస్తుంది. ఒకవేళ మీకు కలర్ లాస్ అయినా అది ఎంతవరకు అంటే ఒక లిమిట్ అండి దానికి, అంటే ఎక్కువగా లాస్ అవ్వదు. అండ్ ఇంకొకటి ఏంటంటే మల్టిపుల్ కలర్ శారీ ఉంటే ఒకదానికొకటి కలర్ అయితే 100%గా అంటదండి. ఇది ఒకటి కలర్ ఫిక్సర్, ఇది ఒక ప్రోడక్ట్ ఉండాలి. అండ్ రెండోది వచ్చేసి వెట్ వాష్ 4-in-1 ప్రోడక్ట్. ఏంటంటే దీంట్లో మంచి స్మెల్ వస్తుంది శారీకి, మనం వేరే కంఫర్ట్ లాంటిది కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ షైనింగ్ వస్తుంది, అండ్ డిటర్జెంట్ ఉంటుంది ఇందులోనే, అండ్ కలర్ ఫిక్సింగ్ కూడా ఉంటుంది అనమాట. అందుకని 4-in-1 ప్రోడక్ట్ అంటాం ఇక్కడ. సో ఈ 2 ప్రొడక్ట్స్ కనుక మీ దగ్గర ఉంటే మీరు ఇంట్లోనే ఈజీగా వాష్ చేసుకోవచ్చండి. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మీరు ఒక 2 టైమ్స్ శారీ కట్టుకుంటారు, 3 టైమ్స్, 4th టైం కట్టుకోవడానికి మీకు మంచిగా ఫీలింగ్ అనిపించదు. సో మీరు డ్రై క్లీనింగ్ సెంటర్స్లో ఇస్తారు, అది మీకు అక్కడ ఛార్జ్ వచ్చేసి 150 నుంచి 200 వరకు ఛార్జ్ ఉంటుంది. సో అలా కాకుండా ఈజీగా అనమాట ఇది. అండ్ అలాగే మీరు ఏదన్నా నాన్ వెజ్ కనుక తిన్నా టెంపుల్స్ కట్టుకెళ్ళాలంటే మళ్ళీ అది మీకు ప్రాబ్లం అవుతుంది. సో అప్పుడు కూడా మీరు ఇస్తూ ఉంటారు. సో అలా కాకుండా మనం ఇంట్లో చేసుకొని జస్ట్ పాలిషింగ్ ఇస్తే మనకి ఎంతో కొంత మనీ అయితే సేవ్ అయినట్టే కదండి. సో నేను ఆ ప్రాసెస్లో మీకు ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. ఈ 2 ప్రొడక్ట్స్ కనుక మీ దగ్గర ఉంటే ఇంట్లో ఈజీగా వాష్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెస్లో మీరు ఇక్కడ వీడియోలో అబ్జర్వ్ చేసేసేయండి. ఏంటంటే ఫస్ట్ మీకు ఒక టబ్లోనేమో నేను కలర్ ఫిక్సర్ వాటర్ యాడ్ చేశాను, అండ్ రెండో టబ్లో వెట్ వాష్ యాడ్ చేశాను, అండ్ మిగతా 2 టబ్బులలో నేను జాడించడానికి వాటర్ అయితే పెట్టుకున్నాను అనమాట. సో ఇక్కడ నేను చేస్తున్నటువంటి శారీ వచ్చేసి మంచి ఎల్లో అండ్ పింక్ కదా, ఎల్లో అండ్ పింక్ మంచి కలర్ పోయే శారీనే కాబట్టి చూడండి కలర్ పోకుండా నేను ఎలా వాష్ చేశాను శారీ అనేది. ఇప్పటికీ నేను ఇక్కడ బ్లూ అండ్ ఎల్లో అండ్ పింక్ చేశాను, మంచి మల్టిపుల్ కలర్ శారీ చేశాను, అండ్ ఆరెంజ్ అండ్ బ్లాక్ చేశాను, అండ్ ఫైనల్గా ఇది బ్లూ అండ్ డార్క్ బ్లూ అండ్ ప్యారెట్ గ్రీన్ అనమాట. సో అది కూడా చూడండి ఇక్కడ నేను ఫస్ట్ కలర్ ఫిక్సర్ వాటర్లో డిప్ చేస్తున్నాను శారీని, అండ్ నెక్స్ట్ వెట్ వాష్లో శారీని వాష్ చేస్తున్నాను అనమాట. మనకి ఫాల్ దగ్గర కొద్దిగా అట్లా హ్యాండ్స్తో రఫ్ చేసుకున్నట్టుగా చేసుకుంటే ఏదైనా మురుకున్నా ఈజీగా దాంట్లో దిగిపోతుందండి. అండ్ అలా ఒక 2-3 టైమ్స్ అలా చేసుకొని నెక్స్ట్ నార్మల్గా 2 టబ్బుల్లో తీసుకున్న వాటర్లో, మనం ఒక టబ్బులో తీసుకున్న వాటర్లో ఏంటంటే కెమికల్ అందులోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ నీట్గా ఉండే ప్లెయిన్ వాటర్లో జాడించుకున్నాం అనుకోండి, అసలు కెమికల్ కూడా ఉండదు. శారీ అనేది మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట. ఈ ప్రాసెస్ తోటి మీరు ఇంట్లో అయితే ఈజీగా వాష్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను చూపించిన 5 డిఫరెంట్ శారీస్ అన్నీ కూడా డిఫరెంట్ కలర్స్ కదండి. ఇదే ప్రాసెస్తో మీరు ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు అనమాట. శారీస్ అనేవి డ్రై వాష్ మనము డ్రై క్లీనింగ్ సెంటర్స్కి ఇవ్వకుండా. ఇక్కడ మీరు చూడండి వాటర్ అనేది చెక్ చేస్తున్నట్టయితే కలర్ ఫిక్సర్ వాటర్కి అండ్ వెట్ వాష్ వాటర్కి అండ్ జాడిచ్చిన వాటర్ చూసారా డిఫరెంట్ 5 కలర్ శారీస్లో కూడా కలర్ ఎక్కడా కూడా పోలేదండి. అండ్ మనకి ఆ శారీలో ఉండే మురికి మాత్రమే మనకి ఆ వాటర్లోకి దిగిందనమాట. డిఫరెంట్ కలర్ శారీస్, పట్టు శారీసే అన్నీ నేను మీకు ఇక్కడ చూపించింది అన్నీ కూడా పట్టు శారీసే అనమాట.
సో నెక్స్ట్ మిగతా శారీస్ చేయడానికి కూడా నేను ఇక్కడ వాటర్ అయితే ఫ్రెష్గా మళ్ళీ లిక్విడ్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఫ్రెష్ వాటర్ అయితే తీసుకొని మిగతా అదర్ శారీస్ కూడా నేను ఇక్కడ అదే ప్రాసెస్లో చేస్తానండి. సో ఈ లోపుగా ఇక్కడ మీకు వాష్ చేసినటువంటి ఈ 5 శారీస్కి కూడా, ఎందుకంటే తడిపాం కాబట్టి అది కొద్దిగా శారీ అనేది డల్ అవుతుంది కాబట్టి అది డల్ అవ్వకుండా మళ్ళీ తిరిగి మనకి కొత్త శారీలా రావడానికి నేను ఇక్కడ నార్మల్ వాటర్లో ఇక్కడ నేను సింథటిక్ స్టార్చ్ అండ్ షైనింగ్ ఆయిల్ 2 మిక్స్ చేసి శారీస్కి అయితే పెట్టబోతున్నానండి. ఆ ప్రాసెస్ కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. ఒకసారి వీడియోలో అబ్జర్వ్ చేసేసేయండి. ఇక్కడ ఏంటి, నేను 5 శారీస్ కదండి, 5 శారీస్కి నేను మ్యాక్సిమం 300 ml సింథటిక్ స్టార్చ్ అయితే తీసుకున్నాను అనమాట. ఈ స్టార్చ్ నేను డైరెక్ట్గా వాటర్లో మిక్స్ చేసేస్తున్నానండి. అంటే వేరే క్లాత్కి తీసుకొని వడపోయటం అలాంటిది ఏం లేదు. మనకి ఈగో ఫ్రెండ్లీ అనమాట. సో ఈజీగా వాటర్లో మెల్ట్ అయిపోతుంది అది అనేది. మనం దేంట్లో వడపోయాల్సిన అవసరం అయితే లేదనమాట. ఇది కూడా చాలా మంచి లావెండర్ స్మెల్ వస్తుందండి. సో అండ్ అలాగే ఇంకొకటి నేను షైనింగ్ ఆయిల్ మిక్స్ చేస్తాను. అంటే ఎందుకంటే శారీకి తిరిగి ఆ ఫినిషింగ్ అంటే ఆ షైనింగ్ రావాలి కాబట్టి నేను ఇక్కడ షైనింగ్ కూడా ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను అనమాట. ఇవి 2 యాడ్ చేసుకొని నేను ఇక్కడ శారీకి ఒక్కొక్క దానికి పెట్టి మీకు క్లియర్గా చూపిస్తాను. అలాగే ఆరేసి కూడా చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు ఈ శారీస్ ఎలా ఫినిషింగ్ వచ్చిందో కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఎందుకంటే వీడియో లెంత్ అనేది చాలా ఎక్కువ అయిపోతుందండి. సో మీకు కూడా బోరింగ్ అనిపించద్దు కాబట్టి ఇక్కడ నేను మీకు ప్రాసెస్ ఇంట్లో ఎలా ఈజీగా చేసుకోవాలనేదే మీకు ఇక్కడ చూపించాలనుకున్నాను. సో ఆ ప్రాసెస్ అనేది మీకు నేను ఇక్కడ చూపించాను అనమాట. అండ్ చూడండి, ఇక్కడ సింథటిక్ స్టార్చ్ అండ్ షైనింగ్ మిక్స్ చేసినటువంటి కెమికల్లో నేను శారీని డిప్ చేస్తున్నాను కదా. చూడండి, శారీని క్లియర్గా మీకు తీసి చూపిస్తున్నాను. శారీకి కలర్ పోవడం కానీ ఒకదానికొకటి ఆ కలర్ అంటడం కానీ చూడండి. నేను వాష్ చేసినంతసేపు ఒక్కొక్కసారి 1 by 1 శారీస్ వాష్ చేసినంతసేపు కూడా ఒక్కొక్కసారి పక్కన పెట్టుకొని మిగతా శారీస్ వాష్ చేస్తూ ఉన్నాను కదా. ఈ 5 శారీస్ అయిపోయాక నెక్స్ట్ వాటర్ వేరే శారీస్కి చేంజ్ చేస్తున్నాను కాబట్టి ఈ లోపుగా టైం వేస్ట్ చేయకుండా ఆ శారీస్ అన్నిటికి కూడా షైనింగ్ అండ్ స్టిఫ్నెస్ అయితే నేను ఇచ్చేసుకొని శారీస్ అయితే ఆరేస్తున్నాను అనమాట. చూడండి, ఇలా ఫినిషింగ్ నీట్గా ఆరబెట్టేసుకుంటున్నాను శారీస్ని. ఎక్కడా కూడా మీరు శారీ అబ్జర్వ్ చేస్తే ఎక్కడ కూడా శారీకి ఒకదానికొకటి కలర్ అంటే ఆ బ్లూ వచ్చి బేబీ పింక్ అంటడం కానీ శారీకి ఫినిషింగ్ షైనింగ్ తగ్గడం కానీ ఏది లేదు. మీరు అబ్జర్వ్ చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.